ఒక ఆయన ఎవరో పెద్ద మనిషి అన్నారు, when peaceful revolutions are made impossible, violent revolutions will become inevitable అని చెప్పారు. నిరసన, ప్రశ్న అనేటువంటిది ప్రజాస్వామ్యానికి పునాది. This is how the fundamentals of democracy works. అది తెలంగాణలో కానీ కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అంబేద్కర్ రాసినటువంటి ఒక రాజ్యాంగం అమల్లో ఉండాలంటే ప్రశ్న ఉండాలా, నిరసన ఉండాలా. అవి రెండు లేకపోతే హిట్లర్ రాజ్యం అన్నట్టే. ఇవాళ తెలంగాణలో ప్రశ్నించడానికి హక్కు లేదు, నిరసన తెలపడానికి హక్కు లేదు. ప్రశ్నించే గొంతుకలను పాశవికంగా ఇవాళ అడ్డదిడ్డమైనటువంటి ఒక కేసులు పెట్టి ఇవాళ పోలీసులు రేవంత్ రెడ్డి గారికి ప్రైవేట్ ఆర్మీగా మారి దాదాపు 5,000 పైచిలకు కేసులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పైన ఎక్కడ పడితే అక్కడ పెట్టినారు. ఇది ప్రజాపాలన అంటారా, ప్రజాస్వామిక పాలన అంటారా? దీన్నే నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలుంగా అంటారా? ఒక్కసారి తెలంగాణ సమాజం దయచేసి లోతుగా ఆలోచించాలా, విశ్లేషించాలా. రేవంత్ రెడ్డి వాళ్ళ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయట్లేడు, అనుముల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాడు ఒక విషయాన్ని దయచేసి తెలంగాణ సమాజం గుర్తెరగాల అని చెప్పని నేను చేతులెత్తి నమస్కారం చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిన్నటికి నిన్న మల్కాజ్గిరిలో చూడటానికే జుగుప్స కలిగించింది నాకు. చిన్న అబ్బాయి ఆయన, ఇది డాక్టర్, యంగ్ డాక్టర్. ఆ చిన్న యంగ్స్టర్ ఎమ్మెల్యే అయితే మేమంతా, నేను వ్యక్తిగతంగా యంగ్స్టర్స్ పాలిటిక్స్లోకి రావాలా, చిన్నవాళ్ళు కనుక రాజకీయాల్లోకి వచ్చినట్టయితే కొంత నీతి నిజాయితీ ఉంటుంది, నిబద్ధత ఉంటుంది అని చెప్పని నేను భావించినాను. ఆయన ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ బయటనో ఎక్కడనో రోడ్డు మీద తన రౌడీ సైన్యంతో పోతాడు, బ్యానెట్ మీద కూర్చుంటాడు. రేవంత్ రెడ్డి అనుచరుడైనటువంటి ఒక శాసనసభ్యుడు మల్కాజ్గిరిలో బ్యానెట్ పైన కూర్చొని సిఐ ట్రాన్ పిలుస్తున్నాడు. నాకు తెలిసి ఒకానొక సందర్భంలో తెలంగాణ పోలీసులు మంచి మంచి పటేల్ పట్వారీలైనటువంటి ఒక శాసనసభ్యులు కూడా, పార్లమెంటు సభ్యులు కూడా ఒక సబ్ ఇన్స్పెక్టర్కు ఫోన్ చేయాలంటే వెనక ముందు ఆలోచించేటువంటి వాళ్ళు. ఫోన్ చేసి ఎవడన్నా లోపల ఉంటే విడిపి అని చెప్పడానికో, లేకపోతే లోపలున్న వాళ్ళని దగ్గర కొంచెం మంచిగా చూసుకోరాయా, కొట్టకూరి అని చెప్పడానికి కూడా హెజిటేట్ చేసినటువంటి ఒక నికార్సైన పోలీస్ ఆఫీసర్ను, ఆ వ్యవస్థకు చెందిన ఒక ఆఫీసర్ను ట్రాన్ పిలిచిండు. బ్యానెట్ దిగుతలేడు. సిఐ అక్కడే ఉన్నాడు. నువ్వు పీడీ యాక్ట్ పెట్టు, నువ్వు టాడా పెట్టు, పీడీ యాక్ట్ పెట్టు, అరెస్ట్ చేయి, ప్రివెంటివ్ డిటెన్షన్ చేయని చెప్పని ఫత్వా జారీ చేస్తాడు. జీ హుజూర్ అని చెప్పని సర్కిల్ ఇన్స్పెక్టర్ చెప్పి వెళ్ళిపోతాడు. ఏం పాలన రేవంత్ రెడ్డిది? ఏం పాలన ఇది? ఎక్కడికి దిగజార్చినావు పోలీస్ వ్యవస్థను చెప్పొకసారి. ఎక్కడికి దిగజార్చినావు? తెలంగాణ పోలీస్ అంటే దేశమంతా సెల్యూట్ కొట్టేటువంటి ఒక నికార్స్ అయినటువంటి ఒక సంస్థను ఎంతగా దిగజార్చినావు రేవంత్ రెడ్డి చెప్పు, నువ్వు హోంమంత్రిగా ఉండి. నేను ఇవాళ పోలీస్ ఆఫీసర్స్ని కూడా అడుగుతా ఉన్నాను, ఇంక్లూడింగ్ హైదరాబాద్ సిపి ఆనంద్ గారు కావచ్చు, లేకపోతే డీజీపీ జితేందర్ గారు కావచ్చు. ఒక్కసారి మీరు ఆలోచించండి. వాట్ ఈస్ ఈ డూయింగ్ రేవంత్ రెడ్డి? యూ టెల్ మీ. మనస్ఫూర్తిగా ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. కేసీఆర్ గారు కమాండ్ కంట్రోల్ సెంటర్ అంత అంత అద్భుతమైనటువంటి ఒక దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక అత్యాధునికమైనటువంటి ఒక టెక్నాలజీతో, సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతమైనటువంటి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ను నిర్మించడానికి కారణం ఏంటి అంటే, అక్కడ సాంకేతిక పరిజ్ఞానంతో, టెక్నాలజికల్ విజిలెన్స్తో మంచిగా లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేస్తారు అని చెప్పని ఒక పోలీసులకు ఒక మంచి సదుపాయాన్ని అక్కడ నిర్మిస్తే దాంట్లో ఉండేది సిపి ఆనంద్ గారు ఉండాలా, ఇంకా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు ఉండాలా. మీరు చెప్పండి మీడియా మిత్రులారా, మీరు కూడా దయచేసి ఆలోచించండి. ఐ వాంట్ యూ టు హైలైట్ దిస్. ఏం పని అండి రేవంత్ రెడ్డి గారికి పొద్దున్న లేస్తే కమాండ్ కంట్రోల్ సెంటర్లో? పబ్లిక్ పాలసీ రివ్యూ మీటింగ్ల పేరు మీద కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని పోలీసులు అజమాయిష్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కడే పోట్లే ముఖ్యమంత్రిగా, చెంచగాళ్ళంతా ఎంబడిపోతారు. ముఖ్యమంత్రికి సెల్యూట్ కొట్టాలా, చెంచగాళ్ళకి సెల్యూట్ కొట్టాలా? వాట్ ఎ pathetic situation is this? What a fall of police. ఒక ఐపీఎస్ ఆఫీసర్లు పెద్ద పెద్ద పరీక్షలు రాసి పెద్ద పెద్ద హోదాలో కూర్చున్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రికి సెల్యూట్ కొట్టి, ముఖ్యమంత్రి ఎంబడొచ్చే చెంచగాళ్ళకి సెల్యూట్లు కొట్టుకుంటా ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఇవాళ, అది క్రిమినల్స్ కంట్రోల్ సెంటర్ అది. బట్ క్రిమినల్స్ అంతా అందులో ఇవాళ రేవంత్ రెడ్డి ఎంబడిపోయి అడ్డాగా మారుస్తున్నట్టు పరిస్థితి చూస్తూ ఉన్నాం. పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. నేను ఒట్టి ఆరోపణలు చేయట్లేను. ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్ టు సర్టన్ డేటా. ఈ మాట చెప్పడానికి నేను సర్టన్ డేటా చెప్తా ఉన్నాను. ఇవాళ
2024లో సైబర్ క్రైమ్స్ ఎక్స్ప్లోడెడ్ బై 43.33%. 25,184 కేసులు కేవలం 11 నెలల కాలంలో, అంటే జనవరి 1924 నుండి నవంబర్ 2024 వరకు దేర్ ఇస్ అన్ ఇంక్రీజ్ కంపేర్ టు ద లాస్ట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ 43% పెరిగిపోయింది. సిగ్గుండాలా ముఖ్యమంత్రి గారికి. ఆ హోంశాఖను రివ్యూ చేయకుండా కేవలం సోకులకు సెల్యూట్లు కొట్టించుకోవడం కోసం, కాన్వాయిలు నడిపించుకోవడం కోసం, పోతుంటే రోడ్ల మీద ట్రాఫిక్లను ఆపిచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా బారాతులు తిరిగినట్టుగా రోడ్ల మీద తిరగడం కోసం పోలీసును వాడుకుంటున్న ముఖ్యమంత్రి గారు, can you answer why there is an upsurge in cyber crimes, that to a 43% only in 11 months in 2024? ఇప్పటిదాకా తీస్తే ఇంకెంత పెరిగిందో లెక్కలేదు. ఈ సైబర్ క్రైమ్స్ పేరు మీద రిపోర్టెడ్ లాస్ 1000 కోట్ల, దగ్గర 900 నుండి 1000 కోట్ల రూపాయలు అని చెప్పారంటున్నారు.